అందరికీ నమస్తే. నేను మీ అరవింద్ మామ. ఈ రోజు అయితే మనం కుమరం భీం ఆసిఫాబాద్ లో ఉన్న జోడే ఘాట్ అనే ప్లేస్ కి వచ్చినాం. ఇక్కడ కుమరం భీం ది మ్యూజియం ఉంటది. మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. అయితే ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే క్లోజ్ అంట. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రైడే కాకుండా వేరే డేస్ రావచ్చు ఇక్కడికి. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి మెయిన్ గేట్ ఎంట్రెన్స్ కాకుండా ఇంకా 3 లెవెల్స్ ఆఫ్ ఎంట్రెన్స్ టైప్ కట్టిండ్రు. ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్, ఒకటి బ్రౌన్ కలర్ తో ఉంది. సో దీనికి ఇట్లా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఇచ్చారు. ఇక్కడ కల్చర్ ని రిప్రజెంట్ చేసేలాగా బొమ్మలు పెట్టింది అనమాట. సో దాని నుంచి లోపలికి వస్తే ఇక్కడ కుమరం భీం విగ్రహం ఉంది. అటు సైడ్ ఫేస్ చేసి ఉంది. మనం అటు సైడ్ వెళ్ళి చూద్దాం. అయితే ఫస్ట్ మనకి ప్లేస్ లేకుండే, తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఈ ప్లేస్ కట్టించారు. ఇక్కడ చూడండి, అమరవీరుల పేర్లు ఇక్కడ పెట్టిండ్రు. మొత్తం 15 మంది పేర్లు పెట్టిండ్రు. సో ఇక్కడ మనకి వీళ్ళందరి పేరు జ్ఞాపకంగా కుమరం భీం లీడర్ కాబట్టి ఆయన విగ్రహం పెట్టిండ్రు. అయితే ఇక్కడ మనం కుమరం భీం చూస్తున్నాం కదా. ఈయన ఏం చేసిండంటే గోండు జాతికి సంబంధించిన వాళ్ళకు, ఆదివాసీలకు ఇట్లా గన్నుతోని యుద్ధం ఎలా చేయాలని నేర్పించి ఒక ఆర్మీ ఫామ్ చేసి వాళ్ళ నీళ్లు, నిధులు, వాళ్ళ ల్యాండ్, వాళ్ళ హక్కుల కోసం ఒక విప్లవాన్ని తయారు చేసింది అన్నమాట. విప్లవాన్ని తయారు చేసి గవర్నమెంట్ అగైనెస్ట్ గా ఫైటింగ్ చేసి తను కొంతవరకు సాధించిండు. అందుకని అతనికి వాళ్ళ లీడర్గా పేరు. సో అతను అట్లా వాళ్ళ లీడర్ అయ్యిండు. అతనికి ఇంత పేరు వచ్చింది. ఇప్పటికీ కుమరం అనే జాతి వాళ్ళు, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ తరాలు ఇంకా ఉన్నారు. ఆదిలాబాద్ ఏరియాలో, ఆసిఫాబాద్ ఏరియాలో, ఇంకా చాలా ఏరియాస్ లో వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి కావాల్సిన అన్ని అందక ఇబ్బందులు పడుతున్నారు. మనం రీసెంట్ వీడియోస్ లో చూసినాం. వాళ్ళ ఇంకా డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. వాళ్ళ ఏరియాలో డెవలప్మెంట్ కావట్లేదు అని చాలా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారా అని చెప్పేసి హెల్ప్ కోసం చూస్తున్నారు. సో వాళ్ళ లీడరే ఈ కుమరం భీం. ఈ ప్లేస్ అయితే మంచి దట్టమైన అడవిలో ఉన్నది. మేము మొత్తం అడవి రూట్ నుంచి వచ్చినాము. ఎటు చూసినా మొత్తం చెట్లతోని, గుట్టలతోని కవర్ అయిపోయి ఉన్నది. ఘాట్ రోడ్ మొత్తం. అసలు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉన్నది. అంత బాగున్నది డ్రైవ్ రూట్. మీకు ఊటీ, కొడైకెనాల్, కూర్గ్ అట్లాంటి ప్లేసెస్ మీకు గుర్తొస్తాయి. అలా ఉంది డ్రైవ్ మాత్రం. సో ఇక్కడ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. లోపలికి పోదాం. లోపలికి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఇంకో బిల్డింగ్ ఏదో ఉంది. ఇదే అనుకుంటా మ్యూజియం. ఇక్కడ ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం ఇదేనేమో. పోయి చూద్దాం. 2 సైడ్స్ ఉన్నది, ఒకటి కిందికి, ఒకటి మీదికి. పైకి ఎక్కుదాం. మనకి ఇక్కడ మంచిగా స్టే చేసి చుట్టూ ఇట్లా మెట్లు కట్టిండ్రు. సో ఈ మెట్లు ప్లస్ ఇక్కడ దీని ఆపోజిట్ లో ఇక్కడ మనకి స్టేజ్, ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే ఇక్కడ చేస్తారు అనుకుంటా. స్టేజ్ చాలా పెద్దగా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. మధ్యలో కుమరం భీంది ఫేస్ ఇట్లా స్కల్ప్చర్ లాగా చేసిండ్రు. సో ఇంకా చాలా కార్వ్ చేసిండ్రు. యానిమల్స్, ఫారెస్ట్, వాటర్, అట్లా చాలా బాగుంది ఇక్కడ. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎంట్రన్స్ టైప్ ఉన్నాయి. లోపల మ్యూజియం ఉంటుంది. మొత్తం చుట్టూ అడవి ఉన్నది. చూడండి, మీరు బయట ఎక్కడ చూసినా అడవే కనిపిస్తుంది. ఏం విలేజ్ లాగా ఏం కనిపించదు. గుట్టలు, చెట్లు. ఇక్కడ కొంచెం అడవి తక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ కొంచెం మానవాళి ఉంటుంది కాబట్టి కొంచెం అడవి తక్కువ ఉంది. ఇక్కడ కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కొన్ని ఇల్లులు. సో వీళ్ళకి సంబంధించిన పొలాలు ఉన్నాయి ఇక్కడ. లోపల కుమరం భీం తన అనుచరులతో మాట్లాడుతున్నట్టుగా ఒక థీమ్ సెట్ చేసిండు. అడవిలో నిల్చొని మాట్లాడుకుంటున్నారు ఒక దగ్గర అన్నట్టుగా. చాలా రియలిస్టిక్ ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో. సో ఇక్కడ మధ్యలో ఉన్న అతను కుమరం భీం అన్నమాట. గన్ను చేతిలో పట్టుకొని ఉన్నాడు. తన అనుచరులు వీళ్ళందరూ. ఇక్కడ మొత్తం వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన గుడిల టైపు, దేవుని విగ్రహాల టైపు అట్లాంటివి అన్ని పెట్టింది ఇక్కడ. చూడండి మొత్తం అందరు దేవుళ్ళను ఇవన్నీ ఇక్కడ ఇట్లా
ఒక చిన్న విలేజ్ టైప్ సెటప్ చేసిండ్రు. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ చెట్ల వైద్యం, నాటు వైద్యం చేసేవాళ్ళు అన్నట్టు అప్పట్లో వాళ్ళే. ఇవన్నీ వనమూలికలు అంటారు కదా, అవన్నీ ఇక్కడ పొందుపరిచిండ్రు. ఇప్పుడు ఇవన్నీ బయట దొరికే కానీ ఇక్కడ అవుతున్నాయి. ఇది పెళ్లి టైంలో పెళ్లి కొడుకు పట్టుకుంటాడంట. ఇక్కడ ఈ బ్యాంగిల్ టైప్ ఉంది కదా, ఇదేమో పెళ్లి కూతురు పట్టుకుంటాడంట చేతిలో. సో ఈ పెళ్లి టైంలో వాడేటి అంటే ఇవి రెండు. ఆ టైంలో వాళ్ళు వ్యవసాయం కోసం యూజ్ చేసిన ఎక్విప్మెంట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి వాటి రిప్లికాస్ తయారు చేసి పెట్టింది. ఇక్కడ కొన్ని ఒరిజినల్ ఉన్నాయి, కొన్ని ఏమో అట్లా మనకి ఇందులో పట్టాయి కాబట్టి పట్టే సైజులో కొన్ని చేసి పెట్టింది. ఇతను ఉన్నాడు కదా, ఇతను కొమరం భీంకి ఇన్ఫార్మర్ అన్నట్టు. సో ఇతనేమో ప్రజలకి విషయాలన్నింటినీ చేర్చేవాడు. ఇతను ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతను, ఇతనేమో కొమరం భీంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతను. అయితే మనం ఈ ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతను చూసినాం కదా, అతను ఇన్ఫర్మేషన్ మనం సినిమాల్లో చూస్తాం కదా, సినిమాల్లో ఇట్లా విజిల్ వేయడము, పిచ్చుకలాగా అరవడము అలాంటివి చేస్తారు కదా. ఇతను ఎట్లా చేసేదట అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసి ప్రజల్ని అలర్ట్ చేసేదంట. సో అది అతని టెక్నిక్ ఆ టైంలో. ఇక్కడ ఆ కాలంలో వాళ్ళు యూజ్ చేసిన బౌల్స్, బిందెలు, అలాంటి ఖడ్గాలు, వాళ్ళ బ్రాస్లెట్స్, కొడవలి, రింగ్స్, ఇక్కడ కూడా కడియాలు, కాళ్ళ పట్టీలు, కాళ్ళ కడియాలు, చేతి కడియాలు, కంకణాలు, అలా డిఫరెంట్ జ్యువెలరీ ఐటమ్స్ మొత్తం, కొడవలు, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అన్ని ఇక్కడ మనకి చూడడానికి ఎగ్జిబిషన్ లాగా, మ్యూజియం లాగా పెట్టింది అన్నమాట. బుట్టలు. దివాళీ టైంలో ఆదివాసులకు ఒక పెద్ద పండుగ ఉంటుంది, అదే గుసాడి. ఆ గుసాడి పండుగకు వాళ్ళు ఇలాంటి వేషధారణతో ఇలా డప్పులు కొడుతూ అలాంటి నాట్యం చేస్తూ ఉంటారు అన్నమాట. చూడండి, నెమలి పించాలు. అది మనం రీసెంట్ వీడియోలో చూపించిన ఈ నెమలి పించాలు, వాళ్ళు పట్టుకున్న చేతిలో పట్టుకున్న కర్ర, అవన్నీ చూపించిన నేను. సో మీరు రీసెంట్ వీడియో చూసి ఉండకపోతే చూడండి, రియల్ లైవ్ చూపించిన. ఇవి ఇక్కడ మన ఇట్లా థీమ్ కోసం పెట్టినవి. సో మనకి ఇక్కడ ఈ ప్రొఫెసర్ ఉన్నాడు కదా, ప్రొఫెసర్ హైమెండార్ఫ్ 1940లో గిరిజనుల గురించి మొత్తం తెలుసుకోవడానికి ఫారిన్ కంట్రీ నుంచి వచ్చి ఈ కప్పులు ఇక్కడనే సెటిల్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ నియర్ బైలో ఒక విలేజ్ లోనే అతను చనిపోయాడు. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికీ ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించి వెళ్తారు ఎవ్రీ ఇయర్. ఇక్కడ చూడండి, వీళ్ళు అంధ్ ట్రైబ్ కి సంబంధించిన కప్పులు అన్నమాట. అక్కడే అలాగే ఇక్కడ ప్రధాన్ ట్రైబ్ కి సంబంధించిన కప్పులు అన్నమాట. ఇక్కడ డిఫరెంట్ ట్రైబ్స్ కి సంబంధించిన కపుల్ ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ ఇవి రెండు. కొంచెం ఇటు వస్తే ఇక్కడ మనకి ఇంకా వేరే ట్రైబ్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గోండ్ ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు. సో అట్లా డిఫరెంట్ ట్రైబ్స్ లో ఒక 9 టైప్స్ ఆఫ్ ట్రైబ్స్ ఉంటాయి. అయితే మనం రీసెంట్ గా చించుఘాట్ అనే ప్లేస్ ఆదిలాబాద్ లో వెళ్ళినాం కదా రీసెంట్ వీడియోస్ లో. ఆ ప్లేస్ కి సంబంధించిన ఫోటో కూడా ఒకటి ఇక్కడ రిప్రజెంట్ చేస్తుండ్రు, వాళ్ళ కల్చర్ది కూడా. అయితే అందరూ కొమరం భీంది విగ్రహం చూస్తూ ఉంటారు, ఇది అతని ఫోటో. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ వైఫ్ని చూపించాను మీకు. ఇక్కడ చూడండి, ఈమెనే వాళ్ళ వైఫ్, కొమరం సోంబాయ్. ఇక్కడ డ్రమ్స్, వాళ్ళు యూజ్ చేసిన ఆ కాలంలో యూజ్ చేసిన డ్రమ్స్, ఇక్కడ ఫేస్ మాస్క్లు, కోలాటం కట్టెలు, ఇది ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్ మాస్క్. డిఫరెంట్ వాళ్ళకి చాలా పండుగలు ఉంటాయి, 30 పండుగలు ఉంటాయి. ఆ 30 పండుగలకు కావాల్సిన అన్ని మాస్కులు అట్లాంటి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఎడ్లకు కట్టేటి అండి, ఎడ్ల మెడలు కట్టేటి. ఇవన్నీ బల్లాలు, వాళ్ళు యూజ్ చేసినవి, చేపలు పట్టడానికి యూజ్ చేసిన జాలి. సో ఇక్కడ యూజ్ ఇవన్నీ డిఫరెంట్ యుద్ధ పరికరాలు ఉన్నట్టుగా. వాళ్ళు వేటాడడానికి పోయినప్పుడు ఇలాంటివన్నీ వాడేవాళ్ళు. ఇక్కడ బో అన్నారు అట్లా ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ. సో ఇక్కడ వాళ్ళు ఆ టైంలో వాడిన రాగి సామాన్, దేవుని దగ్గర అట్లా వాడతారు కదా అలాంటి. ఇక్కడ వాళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. అయితే ఇవి ఇందాక మనం మ్యూజిక్ ఎక్విప్మెంట్ అని చెప్తున్నాం కదా, దీనికో హిస్టరీ ఉన్నది. కొమరం భీం ఎప్పుడైతే పోరాటం స్టార్ట్ చేసిందో ఫస్ట్ ఒక వేదమ రాము అనే వ్యక్తి వీటిని ఊది ఆ టైంలో యుద్ధానికి సపోర్ట్ గా నిలిచిందంట. ఆ వ్యక్తి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ హంటింగ్ ఎక్విప్మెంట్, వాళ్ళు వేట కోసం అని వాడేటి ఇవన్నీ హంటింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ వాళ్ళకి. ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి పీటల మీద కూర్చునేటప్పుడు
సైడ్కి వాళ్ళ వెనకాల సైడ్కి ఆ కార్నర్కి ఒకటి ఈ కార్నర్కి ఒకటి గుంజలాగా కట్టె మీద అవి పెడతారంట అవి రెండు. సో దాని తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఈ రింగ్స్ లాంటివి, బెల్ట్స్ లాంటివి, ఈ నెక్లెస్ లాంటివి ఉన్నాయి కదా, ఇవి విత్తనాలు వేసే టైంలో ఎడ్ల మెడలో పెడతారంట. సో ఇక్కడ ఇది ఉంది కదా, దాన్ని విత్తనాలు వేసే టైంలో దాన్ని యూజ్ చేసి విత్తనాలు వేస్తారంట. ఇది మనకు తెలుసు, ఇది మన బియ్యం కొలుచుకునే సోలా లాంటిది. ఇది వీళ్ళ గంటే అన్నమాట. రాగి జావా చేసుకుంటే ఈ గంటతో కలుపుకునేదంట. సో ఇక్కడ ఇట్లా అన్ని ఉన్నాయి మంచిగా. ఇది గుడి గంట లాంటిది, అవి గజ్జలు. సో ఇట్లా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇందులో కొన్ని కార్పెంటర్ పనికి, కొన్ని వ్యవసాయానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఆ టైంలో వాళ్ళు వాడినాయి. ఈ ఆడిటోరియం టైప్ ఉంది కదా, ఇక్కడ దీని వెనకాల మొత్తం అడవి ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుతాండ్రు. అబ్బాయి వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత అడవిలా వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. మొత్తం అడవి. ఇంకా ఇది మొత్తం పైన ఉన్నాం మనం, మొత్తం గుట్ట పైన ఉన్నాం. గుట్ట కింద రూట్లో మొత్తం అడవే. మీకు ఎలగందలకి వెళ్ళాలా నేను ఒకటి చూపించిన, గుర్తుందా? చూడకపోతే చూడండి, ఎందుకంటే ఇక్కడ కూడా రాజులు రాణులు ఉన్నారు. చూడండి ఒకసారి. ఎక్కడ పోయినా ఈ రాజుల రాణుల గోవులు తప్పేటట్లేదు. మొత్తం గోడలు ఉన్నాయంటే రాజుల రాణులు ఉన్నట్టే. వీళ్ళు తప్పలేదుగా మనకి. అయితే ఈ కొమరం భీం చేసిన విప్లవానికి అతన్ని ఎవ్వరు మర్చిపోలేరు, ఎప్పుడు మర్చిపోలేరు. అందుకే ఇంత పెద్దగా అతని కోసం ఇక్కడ ఇట్లా తన జ్ఞాపకార్థం కట్టి అమరవీరులకు గుర్తు చేసుకుంటూ ఇదంతా పెట్టిండ్రు. సో ఈ ఆదివాసీలకు ఎప్పటికైనా డెవలప్మెంట్ అనేది జరగాలని కోరుకుందాం మనం కూడా. అండ్ ఇది మన ఈ వీక్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, signing off.